హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మొన్నటి వ్లాగ్ అనమాట. ఆ రోజు ఉదయం నుంచి ఆహ్, ఉదయం అంటే 10 గంటల నుంచి నేను సాయంత్రం వరకు ఎన్ని పనులు చేసుకున్నానో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. ఆ రోజు ఉదయాన్నే లేచేసి వంటంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా అమ్మాయికి, మా వారికైతే క్యారేజ్ పెట్టి పంపించేసాను. ఆ రోజు వాళ్ళకైతే క్యారేజ్‌లోకి క్యాబేజీ ఫ్రై చేశాను. రైస్ వండి బ్యాగ్స్ పెట్టి పంపించేసాను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక తర్వాత అయితే దొండకాయలున్నాయండి. అవి పండిపోతున్నాయని ఇంకా పచ్చడైతే చేస్తున్నాననమాట. ఈ తర్వాత పాలకూర అయితే పప్పు చేస్తున్నాను. కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేసాను. ఇంకా ఉట్టి పచ్చడి అయితే తినరండి. ఇంక అందుకని అయితే పప్పు చేస్తున్నాననమాట. ఇంకా సాయంత్రం అంటే పప్పంటే ఇంకెక్కువ శాతం చపాతీలు చేస్తాలేండి. పప్పు ఉందంటే మాత్రం తప్పకుండా చపాతీ చేయాల్సిందేను. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను ఈ పచ్చడైతే. ఇంకేదైనా టిఫిన్‌లోకి కానివ్వండి, ఇంకెప్పుడంటే అప్పుడు తీసి వాడుకోవచ్చనేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకిలా మొత్తం పనంతా కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఒకదాని తర్వాత ఒకటి. ఆ రోజు రెస్ట్ అనేది లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకి చాలా అంటే చాలా బిజీగా గడిచిపోయింది. అస్సలు ఒక్క 10 నిమిషాలు కూడా అలా కూర్చోలేదనమాట. ఇంక మీకు ఈ వీడియోలో చూయించేది కొంచెమేను. ఇంక అన్నీ అయితే మీ అందరితో షేర్ చేయలేదనమాట. కొంతవరకే వీడియోస్ తీశానండి. ఇంకిలా అయితే పచ్చడంతా మిక్సీకి వేసేసి పక్కన పెట్టేశాను. ఇంక తర్వాత పప్పు కూడా ఉడికిపోయిందండి. ఈ తర్వాత పప్పు కూడా వెనిపేసి తాలింపు వేసేసి ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టేస్తాననమాట. పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉండిద్దండి. చాలా బావుండిద్ది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. తాలింపులో అయితే కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసేసి పప్పు తాలింపేసామంటే చాలా బావుండిద్ది. కొంచెం కొత్తిమీర వేస్తే చాలా అంటే చాలా బావుండిద్దనమాట. ఇలా అయితే పప్పు కూడా తాలింపు వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ మీద సిమ్‌లో పెట్టి మగ్గనిచ్చామంటే చాలా బావుండిద్దండి పప్పయితే. ఆకుకూరలయితే మా ఇంట్లో ఇష్టంగా తింటారు. పప్పులోనే పెట్టాలి. మళ్ళీ ఫ్రైలు కానివ్వండి, పులుసు కూరలు కానీ ఇలాంటివి అసలేం తినరనమాట. ఆకుకూర అంటే పప్పే పెట్టాలి. గోంగూర అయినా కానివ్వండి, తోటకూర కానివ్వండి, ఏదైనా కానీ పప్పులోనే తింటారనమాట. ఇంకా గోంగూర అయితే పచ్చడి పెట్టినా తింటారండి. పచ్చడి చేసినా గానీ ఇష్టంగా తింటారు. ఇలా తోటకూర, పాలకూర, చుక్కకూర ఇలాంటివైతే పప్పులోనే కంపల్సరీ పెట్టాలనమాట. చాలా ఇష్టంగా తింటారు. చాలా బావుండిద్ది కూడా పప్పు కూడా. ఇంకా పచ్చడంతా తీసి ఒక బౌల్‌లో పెట్టేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. ఇంక పప్పు కూడా తాలింపు వేసేసి ఒక గిన్నెలోకి తీసేసి ఇంకా మిగతా గిన్నెలు మొత్తం షింక్‌కేసేస్తున్నానండి. ఇంక తర్వాత నేనైతే బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. ఉదయం వాళ్ళ బాక్సుల వరకి వండానండి ఇంకా. అన్నమైతే అయిపోయింది. ఇంక నా వరకైతే మళ్ళా రైస్ కడిగి పెట్టేసుకొని మిగతా పనులన్నీ చేసుకుంటున్నాననమాట. మధ్యాహ్నం భోజనం టయానికి వండుకోవచ్చులే అనేసైతే బియ్యం కడిగి పెట్టేశాను. ఇంక పప్పయితే తాలింపేసేసి గ్యాస్ మీద పెట్టేసి మగ్గనిస్తున్నానండి. చాలా బావుండిద్ది. చాలా టేస్ట్‌గా ఉండిద్ది. మీలో ఎంతమందికి పప్పు ఇష్టమో నాతో తప్పకుండా చెప్పండి. మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంక పప్పంతా తీసేసి గిన్నెకి పెట్టేసిన తర్వాత గోంగూర కూడా తీసుకున్నానండి ఉదయము. ఇంకా గోంగూర కూడా ఒలిచేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకా మరుసటి రోజు పచ్చడి చేద్దాంలే అనుకుంటున్నాను. ఇంక అందుకైతే పప్పు కానివ్వండి, పచ్చడి కానివ్వండి ఏదో ఒకటి చేద్దాంలే అని గోంగూర తీసుకున్నాను. ఇంక అట్లాగే పెడితే పాడైపోయిద్దనేసి ఇంక ఒలిచేసి ఒక కవర్‌లో పెట్టేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇసుక అయితే మామూలుగా లేదండి గోంగూరలో అయితే. చాలా ఇసుకొచ్చేసింది. వేస్ట్ కూడా చాలా ఉందనమాట గోంగూరలో. ఆకుకూర అస్సలు బాలేదు గోంగూర. ముందు తీసుకున్న పాలకూర అయితే చాలా బావుంది ఫ్రెష్‌గా. గోంగూర అయితే అసలు బాలేదు. కొంచెమే ఆకయిందనమాట. ఇంకా కొంచెం పప్పులో పెట్టంగానే పచ్చడి కానీ ఏదో ఒకటి చేస్తాను. ఇంక తర్వాత గోంగూర అంతా ఒలిచేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంకా మిగతాదంతా క్లీన్ చేసేసానండి. ఇంక తర్వాతయితే ఇంక బెడ్‌షీట్లు మార్చేసాను. ఈరోజు బెడ్‌షీట్లయితే ఉతకటానికి ఏసేసాననమాట. ఇంక బెడ్‌షీట్ అయితే మార్చేసేసాను. కొత్తదేశాను. ఇంక ఇలాగా వారానికి ఒకసారి మాత్రం బెడ్‌షీట్ మార్చాల్సిందే. ఇంక లేదంటే ఎక్కువ మంచం మీదే వాడుతుంటాం కాబట్టి ఎక్కువ డస్ట్‌గా ఎక్కువ మురికైపోయిద్దనమాట. వారానికి ఒకసారి మాత్రం బెడ్‌షీట్ మార్చేసి కొత్తయి ఏస్తా ఉంటాను. బెడ్‌షీట్ ఎక్కువ మాసినప్పుడు కొంచెం వేడి నీళ్ళు కాచేసి అందులో సర్ఫ్ వేసేసి నానబెట్టామంటే అసలు మురికి తొందరగా పోయిద్దండి. ఎందుకంటే పెద్ద పెద్ద బెడ్‌షీట్లు కాబట్టి అయి ఉతకడం చాలా కష్టంగా ఉంటాయి. నేనైతే అలాగే చేస్తాను. కొంచెం వేడి నీళ్ళు కాచేసి సర్ఫ్ వేసేసి ఆ నీళ్ళలో ఉంచేస్తాను ఒక్క అరగంట సేపు. అసలు అసలు చాలా నీట్‌గా వచ్చేస్తాయండి బెడ్‌షీట్లు. చాలా బావుంటాయి. ఉతికినాక కూడా చాలా నీట్‌గా వస్తాయన్నమాట. ఇంక తర్వాతైతే రాత్రి ముందు రోజు నైట్ అయితే మా వారైతే పూలు తీసుకొచ్చారు. నైట్ కట్టానండి. చాలా తెచ్చారనమాట. ఇంక లేట్ అయిపోతుందని ఇంక మరుసటి రోజు కట్టుకోవచ్చులే అని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇంకా అవన్నీ అయితే కట్టేస్తున్నాననమాట. ఇంక సాయంత్రం దేవుడికి పెట్టుకోవచ్చులే దీపం పెట్టేటప్పుడనైతే. ఇంక ఇవన్నీ కట్టేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకిలా ఒకదాని తర్వాత ఒకటి ఇంక పని ఈ రోజంతా అసలు చాలా అంటే చాలా బిజీగా గడిచిపోయిందనమాట. పూలు కట్టడం అంటే నాకు చాలా ఇష్టమండి. ఇష్టంగా కడతాను. ఎంత లేట్ అయినా కానీ
ఎన్ని పూలున్నా కానీ కడతాననమాట. ఇంక రాత్రి అప్పటికే లేట్ అయిపోయిందిలే అని కొంచెం కట్టేసి తీసేసాననమాట. ఇంక రాత్రి కట్టినయి కొంచెం నేను పెట్టుకున్నాను. కొంచెం దేవుడికేసాను. ఇప్పుడు కట్టినయి మళ్ళీ సాయంత్రం దేవుడికేయచ్చులే అనైతే కట్టేస్తున్నాను. వేస్ట్‌గా పోతాయి కదా! ఇంక ఇలా అయితే కట్టేసేసి మా వారిని పూలు తీసుకురమ్మంటే ఎప్పుడు మర్చిపోయి వస్తారండి. ఎక్కువ శాతం మర్చిపోయి వస్తారు. ఇంక తెచ్చారంటే చాలా పూలు తెస్తారనమాట. ఇంకా అవే 2, 3 రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి కట్టి జాగ్రత్తగా వాడతాను. ఫ్రిడ్జ్‌లో భద్రపరుచుకొని ఇంకా గులాబీలు, చామంతులు కూడా తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ కూడా బాక్స్‌లో సర్దేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇట్లా వారానికి ఒకసారి మాత్రం చామంతులు, గులాబీ పూలు తెప్పించుకుంటాను. మల్లెపూల సీజన్ కాకపోయినా చాలా బాగున్నాయండి. మల్లెపూలు పెద్ద పెద్ద పూలు చాలా బాగున్నాయన్నమాట. కడుతుంటే కట్టాలనిపిస్తుంది. నాకు ఇలా పూల మాలలు కట్టడం అంటే చాలా ఇష్టం. ఇంట్రెస్టింగ్‌గా కడతానన్నమాట. ఇంక అవన్నీ కట్టేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేశానంటే 4, 5 రోజులు వస్తాయండి నాకైతే పూలు. కొంచెం కొంచెం వాడతాను. పూలైతే నేను జాగ్రత్తగా వాడతానండి. ఎందుకంటే ఇప్పుడు మేమున్న దగ్గర అయితే అసలు పూలు దొరకవండి. చాలా రేట్లు ఉంటాయి. అందుకే పూలు మాత్రం కొంచెం కొంచెంగా జాగ్రత్తగా ఎక్కువ రోజులు వచ్చేటట్టు వాడుకుంటానన్నమాట. ఇంక ఇలా అయితే పూలు మొత్తం కంప్లీట్‌గా కట్టేసాను. వేస్ట్ అస్సలు పోనివ్వనండి. చిన్న చిన్న పూలు కూడా పోనివ్వననమాట. మొత్తం కట్టేస్తాను. దేవుడికి పెట్టడానికైనా పనికొస్తాయి కదండీ! వేస్ట్‌గా పోతే నాకైతే అసలు ఇష్టం ఉండదు. ఇంక అందుకే పూలు మొత్తం అసలు చిన్న పూలే లేవండి. పూలు మాత్రం చాలా బాగున్నాయి. ఇలా కట్టేసేసి మొత్తం ఒక బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తున్నాననమాట. మళ్ళా సాయంత్రం పక్కింటి ఆంటీ అయితే పూలు ఇచ్చిందండి. మళ్ళీ విరజాజులు వాళ్ళ చెట్టే ఉన్నాయని చాలా కాసినాయని అయితే మళ్ళీ ఇచ్చిందండి. చాలా పూలు ఇచ్చిందనమాట. మళ్ళీ అవి కూడా కట్టుకోవాలి. ఇంక ఇవన్నీ పూలన్నీ కట్టేసిన తర్వాత ఇంక నేను భోజనం చేసేసి మళ్ళా గిన్నెలన్నీ కడిగేసుకొని బట్టలన్నీ మడతలో పెట్టేసి ఇల్లు వాకిళ్ళు చిమ్మేసి మళ్ళీ ఇదిగోండి ఆంటీ మళ్ళీ పూలు ఇచ్చిందనమాట. ఇంక ఈ పూలన్నీ కూడా కట్టేసాను. ఇంక సాయంత్రం మళ్ళీ పూజ చేసుకుంటున్నాననమాట. పూజ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. సాయంత్రం అయిపోయింది. ఇలాగా చల్లగా ఉందండి బయటైతే వాతావరణం. కాఫీ పెట్టుకొని ప్రశాంతంగా మెట్ల మీద కూర్చొని అయితే ఇలా కాఫీ పెట్టుకొని ప్రశాంతంగా తాగుతున్నానండి. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. రోజు తాగను. తాగాలనిపిస్తే మాత్రం ప్రశాంతంగా కూర్చొని తాగుతాననమాట. బయట మెట్ల మీద చల్లగా వాతావరణం బాగుందని బయట కూర్చొని ఇలా కాఫీని అయితే ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతూ ఉన్నానండి. ఇలా చల్లటి వాతావరణంలో కాఫీ తాగుతుంటే చాలా రిలీఫ్‌గా చాలా ప్రశాంతంగా ఉండిద్దనమాట. ఇంక సాయంత్రం పూజకైతే మొత్తం రెడీ చేసుకున్నాను. పనంతా అయిపోయింది. నేను ఇంకా సాయంత్రం పూజకైతే స్నానం అయితే ఏం చేయనండి ఇంకా. ఇట్లాగే చేస్తాను. ఒక్కొక్కళ్ళకి ఒక డౌట్ ఉండిద్ది. పూజ చేసేటప్పుడు స్నానం చేయాలా అని సాయంత్రం మన వాష్‌రూమ్‌కి వెళ్ళకుండా నీట్‌గా ఉన్నామంటే ఎలాంటి అశౌచం లేకుండా వాష్‌రూమ్‌కి వెళ్ళకుండా శుద్ధంగా ఉన్నామంటే మాత్రం స్నానం చేయని అవసరం లేదండి. కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకొని సాయంత్రం పూజ అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఎక్కువ శాతం అలాగే చేస్తాను. ఇంకేదన్నా నా బట్టలు ఉతికేసి అట్లా ఉన్నానంటే మాత్రం స్నానం చేస్తాను. స్నానం చేయకపోయినా పూజ చేసుకోవచ్చు. చాలామందికి ఈ విషయంలో చాలా డౌట్ ఉండిద్దనమాట. నాకు ఇది నేను చెప్పేది కాదు. నాకు వేరే ఆంటీ వాళ్ళు చెప్పారు. బయట కూర్చున్నప్పుడు ఆంటీ వాళ్ళు చెప్తుంటారనమాట. 2 పూట్ల స్నానం చేసి పూజ చేస్తుంటే పెద్దవాళ్ళు ఆంటీ వాళ్ళు చెప్పారు. సాయంత్రం పూట స్నానం అవసరం లేదమ్మా. సాయంత్రం పూట వాష్‌రూమ్‌కి వెళ్ళకుండా ఏం లేకుండా ఉంటే కాళ్ళు చేతులు కడుక్కొని దీపం పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట. ఇంక ఇలా అయితే నేను సాయంత్రం పూట అయితే కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్ అయ్యి అయితే దీపం పెట్టుకుంటాను. మీలో చాలామందికి డౌట్ ఉండిద్దని దీని గురించి చెప్తున్నాననమాట. స్నానం చేయకపోయినా పర్లేదు. ఆడవాళ్ళకి నుదుటిలో బొట్టు ఉంటుంది కదా! అది గంగాదేవితో సమానం అంట. ఆడవాళ్ళు ఎప్పుడూ శుద్ధంగా ఉంటారు. అందుకే స్నానం చేయకపోయినా సాయంత్రం పూట పూజ చేసుకోవచ్చు. ఇంక ఇలా అయితే సాయంత్రం అయిపోయిందండి. పనులన్నీ అసలు ఈరోజు రెస్ట్ లేకుండా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఒక పని తర్వాత ఒకటి. ఇంక ఇలా పూజ కూడా చేసేసుకుంటున్నాను సాయంత్రానికి. సాయంత్రం 6:30 నుంచి అయితే పూజ చేసుకుంటాను. ఇంకా స్నానం చేయకుండానే పూజ చేసుకుంటున్నాను ఈరోజైతే. ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చొని పూజ చేసుకొని ఆయన ముందు ఒక్క 10 నిమిషాలు అయితే కేటాయిస్తాననమాట. ఇంక ఇలా ఈరోజంతా నాకు బిజీ గడిచిపోయిందండి. మళ్ళీ ఆంటీ పూలు ఇచ్చిందని చెప్పాను కదండీ! అవి కూడా అన్నీ కట్టేసుకొని కొంచెం అమ్మవారికి వేసేసి ఇంక అన్నీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాననమాట. ఇంక రోజు కొంచెం ఇలా వాడుకుందాంలే అనేసి ఈరోజైతే ఇలా గడిచిపోయిందండి. చాలా బిజీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా పనులు చేసుకున్నాను. ఇంక ఇలా అయితే చాలా బిజీ గడిచిపోయింది ఈరోజు నాకైతే. ఈ వీడియో ఎలా ఉందనేది నాతో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి.
వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మర్చిపోకుండా ఒక్క లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.